అధ్యాయం. ఈ అధ్యాయంలో 3వ వచనం అందరము కలిసి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకపు తండ్రి, మా రక్షణకు, నీతికి, స్తుతికి, జీవమునకు, నిరీక్షణకు, మహిమకు మీరు ఆధారభూతుడుగా ఉన్నదులకై స్తోత్రములు. ప్రభునేసు క్రీస్తు వారు మా పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుడు ద్వారా జీవముతో కూడిన నిరీక్షణను మాకు అనుగ్రహించినారు. పరలోకమందు స్వాస్థ్యమును మా కొరకు భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకెంత వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కుమారుడు మరణాన్ని జయించడం ద్వారా మాలోని మరణ భయాన్ని తొలగించినారు. ఓ యొక్క మరణమాన్ని విజయం ఎక్కడా అని చెప్పగలిగే వారంగా, ఓ సమాధి అని సమాధితో కూడా చెప్పగలిగే వారంగా ఉన్నందు స్తోత్రాలు. ఆ యొక్క ముళ్ళును మీరు విరిచివేసి మా ప్రభా బాధను తొలగించినారు, భయమును తొలగించినారు. ప్రభునేసు క్రీస్తువారి విశ్వాసం చేత మాకు మహిమతో కూడిన నిరీక్షణను, శుభప్రదమైన నిరీక్షణను, సిగ్గుపరచని నిత్యమైన నిరీక్షణను మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ నిరీక్షణ కలిగి పరిశుద్ధంగా జీవించుటకు ప్రభులో మా ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి ప్రయాసపడుటకు మీరు ఇస్తున్న కృపను బట్టి స్తోత్రాలు. సోదరి దేవమ్మ గారిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి వారిని ఎవరి కాలంలో రక్షించుకున్నారు, సంఘంలో స్థిరపరిచినారు, సహవాసంలో స్థిరపరిచినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దానమన్న వారి కుటుంబాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తాను భార్యగా, తల్లిగా, మా ప్రభు అత్తగా, అంతేకాకుండా గ్రాండ్ మదర్గా, మా ప్రభు దేవుని ప్రజల మధ్యలో సహోదరిగా, పరిచారకురాలుగా, ప్రయాసపడేటువంటిదిగా తనకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అనేకులు ప్రయాసపడినారు. వారి ప్రయాసంలోనికి మేము ప్రవేశించినటువంటి వారంగా ఉంటున్నాము. సోదరి యొక్క సాక్ష్యము, జీవితాన్ని బట్టి మా బ్రోతను దేవుని ఇంటిని ప్రేమించిన విధానము, దేవుని సేవకులను, సంఘమును ప్రేమించినటువంటి విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదివిన లేఖన భాగాలను దీవించము. తాను మరి దేహంలో ఎంతో శ్రమపడినది. మా ప్రభా ఇంటిలో కుటుంబంలోని వారు దగ్గరుండి మరి చూసుకొని మరి ప్రత్యేకంగా మా ప్రభా హిప్సి తాను శివ కూడా అక్కడ ఉండగలిగినందుకే స్తోత్రాలు. పీటరు విదేశాల్లో ఉన్నప్పటికీ తను తీసుకున్న బాధ్యత, వాళ్ళ ప్రసన్న వారి కుటుంబాన్ని బట్టి, శ్యాము వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రతివారు వారి పరిచర్యను నెరవేర్చేదానికి సహాయపడి మీ సమయము మీరు పిలుచుకున్నారు. ప్రశ్నించేదానికి అధికారం లేదు. ప్రభు చిత్తాన్ని సంపూర్ణంగా అంగీకరించి హృదయాలు ఎంతో నెమ్మదితో కలిగి ఉండి మమ్మల్ని సిద్ధపరచుకునేదానికి సహాయం చేయండి. ఎన్నోసార్లు మా ప్రభు మా జీవితాలు, మా ప్రయాసము, మా యొక్క ఆస్తులు, మా ప్రభు మా యొక్క సమయము ఎంతో వ్యర్థమైపోయేటువంటివిగా ఉంటున్నవి. కనుక మేము ఎంతో జ్ఞానం కలిగి సిద్ధపడేదానికి సహాయం చేయండి. సంఘంలో తనను మా ప్రభు ఎంతో ప్రోత్సాహకరంగా, సహాయకరంగా మీరు ఉంచుతూ వచ్చినందులకై మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మేమున్న కాలంలో కూడా మా పరిచర్యలో ఎంతగానో ప్రియులు, సహకారులుగా ఉంటూ రాగలిగినందులకు కూడా మీ స్తోత్రాలు. సంఘం అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ దానమన్నా మరి దేవక బహు స్థిరముగా ఉండగలుగుతూ వచ్చినారు, ఎన్నో భరించినారు. ప్రభు దగ్గర బహుమానం ఉన్నందులకే స్తోత్రాలు. వాక్యం దీవించుము. మా ప్రభు మా బ్రతుకు మూలముగా, చావు మూలంగా క్రీస్తు మా శరీరమందు ఘనపరచబడాలి. ఈ మట్టికి వెళ్ళే శరీరములను మేము ప్రేమించగా, వాటిని ఘనపరచక, వాటిని సుఖపెట్టగా మా ప్రభా మరి ప్రభు కొరకై సజీవ యాగముగా సమర్పించుకొనగలుగుటకు కూడా సహాయం చేయండి. మీకు వందన స్తోత్రములు చెల్లిస్తూ కూడిన సంఘము దాసుడు కుటుంబాన్ని బట్టి స్తుతిస్తూ, వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తూ మా కొద్ది సమయము దీవెనకరమైనదిగా చేయమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థన చేయించుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి దానం అన్న చాలా క్లుప్తంగా మరి ఎంతవరకు అవసరమో అంతవరకు మరి తాను చెప్పగలుగుతూ
వచ్చినవాడిగా ఉంటున్నాడు. మరి దానమన్న ముందు రాయదుర్గంలో ఉన్నారు, మళ్ళీ కడపలో ఉన్నారు, మళ్ళీ గుంటూరులో ఉన్నారు. ఎందుకు వివాహం ఏ సంవత్సరంలో అయిందో తెలియదు నాకు, ఇట్లా వాళ్ళే చెప్పాలా. మరి ముద్దునూరులో పరిచర్యలో ఎంతో సహకరిస్తూ వస్తుందని ఆ విషయమే చెప్తూ వచ్చినారు. మరి మాకు ప్రొద్దుటూరుకు వచ్చిన తర్వాత సేవలో మరి వారు ఎంతో సహకారులుగా ఉంటూ వచ్చినారు. సహోదరి మరి సండే స్కూల్ టీచర్స్గా ఉన్నది, అప్పుడప్పుడు సిస్టర్స్ పరిచర్య చేయడము, మరి సేవకులను ప్రేమించడం కానీ, మరి సేవకురాలతో సహకరించి ప్రభు పని చేయడం కానీ, మరి కష్టమైన పని కూడా బాగా చేసేదాన్ని. కష్టమైనటువంటి పని కూడా మరి తాను కొంచెం హెవీ పర్సనాలిటీ అయినప్పటికీ మరి చాలా ప్రయాసపడుతూ వచ్చినట్లుగా నేను చూడగలను. మందిరం కన్స్ట్రక్షన్ కానీ, సువార్తల్లో కానీ, వంట పనుల్లో కానీ, దాని తర్వాత వెజిటబుల్స్ కటింగ్ దగ్గర కానీ, పాత్రలు కడిగే చోట కానీ మరి నిలబడుతూ మరి ఎంతో వారికి ప్రోత్సాహకరంగా ఉంటూ వచ్చింది. తాను ప్రభులో నిద్రించినది మొట్టమొదట దానమన్నకు గాయమే, పిల్లలందరికీ కూడా గాయమే, సంఘంలో కూడా మరి ఒక లోటు ఉంటుంది. మరి సహోదరు ద్వారా కొంతమందికి అయితే క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా మరి అది బాధాకరమైనటువంటి సంగతి. ఏదేమైనప్పటికీ తాను లాస్ట్ చివరి దినాల్లో చాలా శ్రమ పడింది. నేను కూడా ఒక 2 నెలల కిందటనో ఏమో ఇక్కడికి లాస్ట్ విజిట్లో వచ్చినప్పుడు మరి వాళ్ళ ఇంటికి పోయి ఒక గంట సమయం గడిపినాను. దేవక కూడా చెప్పిన, అది కాలుకు కట్టుకొని ఉంటే ఇట్లా కేర్లెస్గా ఉండద్దమ్మా, నీకు షుగర్ ఉంది, జాగ్రత్త అని చెప్పేటువంటి వాడిని. చెప్పాలంటే అన్నిటికీ అందుబాటులో ఉంటూ వచ్చింది. ఇప్పుడు ఆమె విషయమే మెయిన్గా మనం ఇక్కడికి చేరున్నాము భూస్థాపనలో. అయితే మనం గ్రహించాలి, ఈ శరీరం మట్టికి వెళ్ళిపోతుంది, దాని గురించి చింతిస్తాం మనం ఎప్పుడు. బలహీనమైనదిగా విత్తబడుతుంది, ఇది బలమైనదిగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా విత్తబడుతుంది, మహిమ కలిగిందిగా లేపబడుతుంది. క్షయమైపోయేదిగా విత్తబడుతుంది, అయితే అక్షయమైనదిగా లేపబడుతుంది. మర్చమైనదిగా విప్పబడుతుంది, అమర్చమైనదిగా లేపబడేటువంటిదిగా ఉంటున్నది. అందుకని దేవుని వాక్యంలో శరీర విషయమే ఆలోచన చేసుకోవద్దు, శరీరం కేవలము నిష్ప్రయోజనం. అన్నీ తెలుసు శరీరం అందరికీ, స్వరము అంత బిగ్గరగా అందరికీ వినబడుతుంది. దేవకు కొంచెం చిన్నగా మాట్లాడకండి, నాకు రాదన్నా, నా గొంతు ఇంతే అని అంటది. నా గొంతు ఇంతే అని. మరి రహస్యం ఎట్లా మాట్లాడతావని అన్నాను నేను. రహస్యం ఎట్లా మాట్లాడతావు? రహస్యం లేదు కాబట్టి ఆమెకు చిన్న గొంతు అవసరం లేదులే అని అనుకున్నా. వాళ్ళ ఇండ్లు దర్శించే వాళ్ళము ప్రేమించినారు. ఒకటి మాత్రం, సంఘంతో మాత్రం అన్ని ఒడిదుడుకులు, అన్ని పరిస్థితుల్లో, అవమానాల్లో, కష్టాల్లో, తృణీకారాల్లో అన్నింటిలో ఆమె నిలబడింది. మందిరాన్ని మాత్రం చివరి వరకు విడిచిపెట్టలేదు. ఏ కారణాన్ని బట్టి కూడా, ఏ కారణాన్ని, చిన్న కారణం కానీ పెద్ద కారణం కానీ, అన్న ఇట్లా అంటున్నారంటే అంటే అనుకుని, అమ్మా ఏమవుతుంది అని నేను కూడా చెప్పేవాడిని. మరి ఆమె మందిరంలో పూర్తిగా పనిచేసేది, ఇంటిలో కూడా పూర్తిగా పనిచేస్తుంది. దానం అని ఎట్లా అంటే అన్నీ తను ఉన్న చోటుకే రావాలా. మా నాయన కూడా అంతే, అక్కడ ఏదైనా ఉంటే అది ఇవ్వమని అడుగుతారు, తీసుకోరు. నేనన్నా ఏమన్నానంటే, ఇంకా దానం అన్న అలవాటు లేదన్నా, అంతేనన్నా అంటాడు ఆయన. కనుక ఆయన బాగా మెయింటైన్ చేసినాడు ఆ స్టేటసు. ఆమె అన్నిటికీ సర్దుకొని మరి చాలా చక్కగా ఇంటి పనులు కానీ, పిల్లలను కానీ, మందిరం పనులు కానీ ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చింది. ఇప్పుడు శరీరము మంటిది, మంటికి అప్పగించాలా. మొన్న ఇదే మంటి ఘటములలో దేవుడు తన మహిమ ఐశ్వర్యమును ఉంచినాడు. ప్రభువుని అంగీకరించినది మొదలుకొని తాను ప్రభు కొరకు జీవించింది అనేటువంటిది మనం చూడగలుగుతాం. మరి దానం అని అన్నారు, ఏమని అన్నారు? వచ్చేవాళ్ళమని చెప్తూ వచ్చినాడు. ఇప్పుడు స్కూటర్లు ఉన్న రారు, కార్లు ఉన్న రారు.
స్కూటర్లు ఉన్నారారు అంతా పోతూ ఉండేది. దానమన్న కూడా చివరి వరకు మరి సైకిలు శక్తి ఉన్నంత వరకు కూడా సైకిలే నడిపినాడు ఆయన. అయితే మందిరాన్ని ప్రేమించినారు, అంటిపెట్టుకొని ఉన్నారు. దేవుని వాక్యంలో ఉంది, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వరదిల్లుదురుగాక కదా, నీ పిల్లలను చూసేది. పిల్లలను చూసేది గొప్ప సంగతి కాదు. అయితే యెరూషలేముకు క్షేమమును చూస్తూ పిల్లలను చూచేదవు. 128లో సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుని సంఘం అయినటువంటి ఆశీర్వాదములకు అన్నిటికంటే కూడా ఎంతో మించినటువంటిది దేవుని యొక్క సంఘములో ఉంటున్నది. దేవుని యొక్క సంపూర్ణత ప్రభువైన యేసు క్రీస్తు వారిలో ఉంది. శరీరాకారంగా నివసించింది. ప్రభు మన కొరకు అప్పగిస్తమును నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. శత్రువు మనల్ని రక్షణలోనికి రాకుండా ఆపినాడు. అది దేవుని సంకల్పం. నీవు ప్రభులో విశ్వసించినాము, ప్రభు రక్తం ద్వారా కడగబడినాము. ఈ గొప్ప రక్షణను ఉచితంగా మనం పొందినాం. ఉచితంగా కాబట్టి నిర్లక్ష్యంగా ఉండలేం. అది ప్రాకారం అనుంది. రక్షణ అనేది మరి గొప్ప మహిమకు కారణమని 21వ కీర్తనలో ఉంది. ఎబ్రీ 2లో రక్షణ అనేటువంటిది 1వ అధ్యాయం చివరిలో స్వాస్థ్యమని ఉంటున్నది. మరి చివరి కీర్తనలో 149లో ఈ రక్షణ అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి అలంకారంగా కూడా ఉంటున్నది, సౌందర్యంగా కూడా ఉంటున్నది. కాబట్టి ఈ రక్షణ ఇతరులు రక్షణ పొందగలిగేటట్లుగా, అంతేకాదు మరి మనలో నుండి దేవుని ప్రజలకు కూడా క్షేమం కలగాలి. సంఘంతో ఎప్పుడైతే ఏకమై ఉంటామో సంపూర్ణతలోనికి వస్తాము. బోధలు చేస్తే రాము, లేకపోతే పనులు చేస్తే రాము, లేకపోతే డబ్బులు సమర్పించుకుంటే ఆ సంపూర్ణతలోనికి ఎవరు కూడా రాలేరు. దేవుని వాక్యం ద్వారా మేలు పొంది సంపూర్ణతలోనికి వచ్చేవారు ఉన్నారు. దేవుని వాక్యాన్ని బోధించి సంపూర్ణతలోనికి ఏమాత్రం కూడా రాలేని వారు కూడా ఉంటున్నారు. అందుకనే పౌలు ప్రభు ప్రేమించినటువంటి సంఘాన్ని తాను కూడా ప్రేమించి ప్రభు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరంలో నేను అనుభవిస్తున్నానని అన్నాడు. అనుభవిస్తున్నాడు. ఈ 2 మాటలు చూడకముందు మరి సహోదరి మేము వచ్చినప్పుడు ఇక్కడ సేవ కొరకు 2001లోనేమో వచ్చింది. మేము 1 నుంచి 6, 7 వరకు ఉన్నాం. మేము తీసుకునేది, సువార్తకు వచ్చేది, మందిరంలో పనులు చేసేది, ఎక్కడ స్తుతి కూడికగా వచ్చినా అక్కడ కూడా వచ్చి పనులు చేసేది. మరి దేవుడు కుటుంబంలో ఒక్కొక్కరిని కూడా ఆశీర్వదించినప్పటికీ నాకు తెలిసి ఆమె ఎప్పుడు ఆ గర్వం అయితే చూపించలేదు. ఆ గర్వాన్ని అయితే మరి చూపించలేదు. అట్లనే కొనసాగుతూ వచ్చినారు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దేవుడు ఆశీర్వదించిన తర్వాత, సమృద్ధిని ఇచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు భూమి మీద నిలవు, కళ్ళు కింద చూడవు. నేను దానవన్నకి చెప్పేవాడిని, అన్న మీరు వెళ్ళండి అమెరికాకి, తప్పకుండా పోయిరండి అంటే, అబ్బా నేను ఆడపోతానన్నా, నాకు భయం అన్నా అనేవాడు. ఎందుకు భయం అంటే, ఎవరన్నా పెద్ద మేడ మీద ఉంటే వాడు పని చేస్తుంటే ఈయన కళ్ళు తిరుగుతాయి. నేను ఆశ్చర్యపోయిన మాట చెప్పినప్పుడు. ఎట్లా పోతామన్నా, ఏం కదన్నా ఎక్కి కూర్చున్నా పోన్నా అంటే, మొత్తానికి దేవుని వలన దేవుడు మరి వారి యొక్క ప్రయాసానికి అందరినీ రక్షించినాడు. దానివల్ల నాకు తెలిసి ఇంటి విషయాలు పెద్ద పట్టించుకోడు అనుకుంటాం. ఏం పీటర్ అంతేనా? అది ఆఫీస్ నుంచి రాగానే తయారై మందిరానికి వచ్చేస్తూ ఉంటాడు. మనం దేవుని పని చేస్తే మన పని దేవుడు చేస్తాడు. మనం మన పని
దైవజనుడు ఏమంటున్నాడు? అవును, వారు నాకు సహకారులు. ఆ ఇద్దరు సహోదరుల విషయం చెబుతూ వారు సువార్తలో నాతో కూడా ఎంతో ఏమనన్నాడు? 3వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వచనము, నాతో కూడా ప్రయాసపడిన వారు. ఒక గొప్ప దైవజనుని యొక్క సాక్ష్యము. స్త్రీలను విషయమే ఎంతో ప్రయాసపడినారు, సువార్తలో పాలు పొందినారు. పిచ్చి హాస్పిటల్కి పోతే ఒకడు ఇట్లా అనుకుంటూ ఉంటాడంట, అంటే వాడికి పేకాట పిచ్చి. ఇంకొకడు ఇట్లా అనుకుంటూ ఉంటాడంటే డబ్బులు లెక్క పెట్టుకునేటువంటి పిచ్చి. అట్లా మనం కూడా యేసుప్రభు పిచ్చి పట్టాలయ్యా అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, క్రీస్తు నిమిత్తమై వెర్రివారం అని అంటే ప్రభు కొరకు అలాగున అంత ప్రేమ, అంత ఆసక్తి, అంత సమర్పణ, అంత వాంఛ అనేటువంటిది మన హృదయాల్లో కలిగి మనము జీవించేటువంటి వారంగా మనం ఉండాలి. కనుక సహోదరి, ఇంతకుముందు ఒక వచనం చదివినారు, 14వ అధ్యాయము 13వ వచనం. ప్రభునందు నిద్రించు మృతులు ధన్యులు. చూడండి, ప్రకటన 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13. అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులు. ప్రభువులో ఉంటే సరిపోదు, చివరి వరకు ప్రభువులో ఉండి ప్రభువులోనే నిద్రించాలి. ప్రభువులోనే ఉంటూ లోకానికి వేరుగా, అన్నిటికీ వేరుగా ప్రభువులోనే ఉంటూ ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరుగును తుతుముట్టించుకుంటూ అలాగున మనము ఉండేటువంటి వారంగా ఉండాలి. ఇక్కడేమనుంది? ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు. ఎందుకని ధన్యులు వాళ్ళు అని పరలోకం నుండి ఒక స్వరం చెప్పుట వింటిని. ఎందుకు ధన్యులు వాళ్ళు? పౌలు అన్నాడు, నా మటుకైతే బ్రతుకుటి క్రీస్తు, చావు అయితే లాభం. ఎవరికి లాభం చావు? ఎవరికి బ్రతుకుట? క్రీస్తే. బ్రతుకనంటే ఈ లోకం దృష్టికి గొప్పగానో లేక సంఘం దృష్టిలో గొప్పగానో అది కాదు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు. లైఫ్ అంతా కూడా, జీవితం అనేది ఒక్కటే మాటలో చెప్పగలిగినటువంటి వాడు. జీవితం అంతా ఒకే మాటలో చెప్పినాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు. బ్రతుకుట క్రీస్తు అయినప్పుడు చావు అయితే నాకు లాభము. ఎవరైతే బ్రతుకుట క్రీస్తుగా కలిగి జీవించలేరో చావు లాభమని చెప్పలేరు. ఆ బహుమానాలు, ఆ ఘనత, ఆ మహిమ, ఆ ఐశ్వర్యము, ఆ ప్రభావము, ఆ అధికారము మనం అనుభవించలేము. కనుక ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులు. ఎందుకు వారు ధన్యులు? తర్వాత ఏమనుంది చదవండి. నిజమే, మళ్ళీ నొక్కి చెప్పబడుతుంది. ఏమని? నిజమే. ఏమిటది? వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందదురు. ఎవరికి విశ్రాంతి? ఎవరైతే ప్రభు కొరకు ప్రయాసపడి అలసిపోకుండా ప్రభు కొరకు తమను వేయపరుచుకొని ప్రభువులో ప్రయాసపడుతున్నారో వాళ్ళ విషయం ఏమని చెప్పబడుతుంది? తమ ప్రయాసములు మాని మొదటి విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది మనకు? ప్రభు అన్నాడు, ప్రయాసపడి పాప భారమును మోయిచున్న సమస్త జనులారా. లోకమంతటి కొరకు ప్రాణం పెట్టిన ప్రభు. అందుకని ఆయన పేరుంది లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన మూలముగా సమస్తము కలిగెను. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. లోకము ఆయన మూలముగా కలిగెను. సర్వలోకము ప్రభు ద్వారా కలిగింది. అందుకని సర్వలోకాన్ని దేవుడు లోకముని ఎంతో, లోకమంతటిని ప్రేమించినాడు. లోకమంతటి పాపముల కొరకు దేవుని గొర్రెపిల్లగా వధించబడి రక్తం చిందించి మరణించి తిరిగి లేచినాడు. ప్రయాసపడి పాప భారం మోయిచున్నా, ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా మన పాప భారం తొలగిపోదు, అది అట్లనే ఉంటుంది. ప్రభు మన దోష శిక్ష భరించినాడు కనుక సిలువలో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన పాప భారం దొర్లించబడి ఆయనకు విశ్రాంతి మన హృదయంలోనికి వస్తుంది. అది ఒక విశ్రాంతి. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయం చివరి వచనంలో ఏముంటుంది? ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కాబట్టి మీరేం చేయాలా? నా కాడి మీ మీద ఎత్తి మీరు నేర్చుకోనండి. అప్పుడు ఇంకొక విశ్రాంతి ఉంది. ఏందది?
మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ఇది 2 రకాల విశ్రాంతి. మొదటిది పాపభారం దొర్లించబడిన తర్వాత, రెండోది ఇంకొక కాడి కిందకి రావాలా. అది సాతాను కాడి, పాపపు కాడి, ఇనుప కాడి విరగొట్టబడింది. ప్రభు మనల్ని చక్కగా నిలవబెట్టినాడు, మన పాపములు క్షమించి. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? మీ కాడి నా మీద మీ మెడ వంచి నా కాడి మీ మీద ఎత్తుకొని, ప్రేమతో కూడినటువంటి కాడి, ఆ కాడిని నాతో పాటు మోయండి. ఒక్కరిని వదిలిపెట్టాడు. ఇంకొక వైపు ప్రభు ఉన్నాడు. నా కాడిని మీ మీద మోయండి, నా కొరకు ప్రయాసపడండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. కనుక దేవక మరి శక్తి కొలది ప్రయాసపడింది, సాక్ష్యం పొందింది, ప్రభు కొరకు ఎంతో ప్రయాసపడిందని. ఇప్పుడు ఎక్కడుంది ఆమె? విశ్రాంతిలో ప్రవేశించింది. విశ్రాంతిలో. Hebrews 4:9-10 ఇంగ్లీష్లో బాగుంటుంది. దే లేబర్ టు ఎంటర్ ఇన్ టు రెస్ట్. విశ్రాంతిలో ప్రవేశించే దాని కొరకు ప్రయాసపడుతున్నారు. ప్రభువులో మీ ప్రయాసము వ్యర్థం కాదని ఎరిగి కదలని వారును స్థిరులను ప్రభు కార్యం యొక్క అభివృద్ధి యందు ఎప్పటికీ, రోగాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ప్రయాసపడేది మాత్రం మానకుండా ఉండేవారంగా ఉండాలి. ప్రభులో మనకున్న నిరీక్షణ ఎంతో గొప్పది. తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో ప్రవేశిస్తారు. తమ ముక్కుకు సూటిగా నడుచువారు, కపటము, వేషధారణ ఇవన్నీ ఏమీ లేకుండా సూటిగా నడుచువారు పడకల మీద విశ్రాంతిని పొందుతూ ఉంటున్నారు. ఆ విశ్రాంతిని ఇక్కడ అనుభవించాలా? ఆ విశ్రాంతిలోనికి మనము ప్రవేశించేటువంటి వారుగా ఉండాలి. ప్రభు ఇచ్చిన విశ్రాంతి ఎంతో గొప్పది. కనుక ఈ సమయంలో మనకున్న నిరీక్షణను బట్టి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. దేవుని వాక్యం ద్వారా ఆదరించబడతాం, దేవుని ఆత్మ ద్వారా ఆదరించబడతాం, దైవ సేవకుల ద్వారా ఆదరించబడతాం. దానమన్న ప్రార్థించినట్లు దేవుని సంఘంలో యెరూషలేములో ఆదరించబడతాము. తర్వాత కీర్తన గ్రంథకర్త అంటాడు, నా ప్రాణం అన్ని వేళ తొందరపడుచున్నావు, నాలో నువ్వేళ కృంగి ఉన్నావు, ఆయనే నా దేవుడని, ఆయనే నా రక్షణకర్త అని చెప్పుకొనుచు నేను ఇంకను ఆయనను. తనకు తానే చెప్పుకున్నాడు. తనకు తానే. ఎందుకు తొందరపడుతున్నావు? నువ్వేం తొందరపడద్దు. నువ్వు దేవుని నిరీక్షణ ఉంచు. నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఎంత గొప్ప ధన్యత మనకు. లోకంలో మరణాలు ఉంటాయి, లోకంలో నష్టాలు ఉంటాయి, లోకంలో యాక్సిడెంట్స్ ఉంటాయి, భయంకరమైన యాక్సిడెంట్స్, తల్లిదండ్రులను పిల్లలను అన్నీ పోగొట్టుకొని ఏమేమో రోగాలలో హాస్పిటల్కి పోతే ఎన్ని రకాల రోగాలలో ఉంటారు. అయితే మనకున్న తేడా ఏంటంటే అన్ని పరిస్థితుల్లో మన హృదయాల్లో దేవుని సన్నిధి యొక్క సంతోషము, సమాధానము, విశ్రాంతి, నిరీక్షణ. పౌలంటాడు, దేహంలో ఉన్నంత వరకు ప్రభువుకు దూరంగా ఉన్నాము. అయితే ఈ దేహమును విడిచిపెట్టి ప్రభు దగ్గర ఉండేదానికి ఇష్టపడుతూ ఉంటున్నాము. ఎవరు చెప్పలేదు నేను వెళ్ళి ప్రభుతో ఉండాలని మిక్కిలి ఆశ ఉంది. అయితే అవసరం బట్టి మీ కొరకు నేను శరీరంలో నేనున్నాను. ఒకటి ప్రభువును బట్టి, రెండు దేవుని ప్రజలను బట్టి. మోషే అన్నాడు, ఏమని అన్నాడు? అల్పకాలపు పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. మరి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకునే దానికంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం, గ్రేట్ ట్రెజర్. నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. కనుక మనం కూడా సరైన గ్రహింపు కలిగి మరి ప్రతి మరణంలో కూడా మనల్ని నూతనంగా ప్రతిష్ఠించుకోవాలి. ఇంకా 1 తిమోతి 4 చివరిలో పౌలు ఒక మాట అంటాడు. ఏమని అంటాడు? కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే మీరు ఒకరినొకరు ఆదరించుకునే ఆ యొక్క ప్రివిలేజ్, ఆ ధన్యత మనకుంటున్నది. ఇంట్లోని వాళ్ళే ఒకరు దుఃఖంలో ఉంటే ఇంకొకరు వచ్చి ధైర్యపరిచి ఆదరించేది. ఎందుకని ఆదరణ? మనకున్న ఆదరణకు, మనకున్న నిరీక్షణకు కారణం ఏంది? 1 దశలోని పౌలు అంటాడు, ఏమని? క్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన ఎడల. అందరం నమ్ముతాము, అక్కడికి ఆగిపోలేదు. తర్వాత ఉంది, క్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన ఎడల. మనందరం నమ్ముతున్నాం మృతి పొంది తిరిగి లేచినాడని. అందుకే మారు మనసు పొందినాము.
పశ్చాత్తాపడినాము, పాపమును ఒప్పుకున్నాము, క్షమించబడినవి, బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చినాం, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానంలో ఐక్యతను, హస్త నిక్షేపంలో సంఘంతో ఐక్యత, ఇవన్నీ అయిపోయినవి. అయితే అంతటితో ఆగిపోలేదు. ఏమనన్నాడు? ప్రభునందు నిద్రించిన వారిని తనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఆయన మృతి పొంది తిరిగి లేచిన నమ్మితే ఇట్ షుడ్ బి కంటిన్యూడ్. నా ప్రభులో నిద్రించిన వాళ్ళు, నా తల్లి అయినా, తండ్రి అయినా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, మరి దేవుని సేవకులైనా, పరిచారకులైనా అందరూ కూడా ప్రత్యక్షమైనటువంటి ఆ దినము ఎంతో సంతోషకరమైంది, ఎంతో మహిమకరమైనటువంటిది. దేవుని ప్రజలందరూ కూడా ఏకమై దేవునికి ఇంకా విడిపోము. మరణం తాత్కాలికమైన ఎడబాటు. అదే సమయంలో ఈ మరణం అనేటువంటిది దేవునితోటి నిత్యమైనటువంటి ఐక్యత. కానీ ఈ మరణాన్ని గురించి మనం చెప్పగలుగుతున్నాం. ఓ మరణమా, నీ విజయము, నీ ముళ్ళు ఎక్కడా? ఓ సమాధి, నీ విజయం ఎక్కడా? ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేపబడినందుకు ఆ మరణపు ముళ్ళు విరిచివేయబడింది. సమాధిలో నుండి ఆయన నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు. మనం మట్టిలో కలిసిపోయినా మన ప్రభు తిరిగి వచ్చినప్పుడు మహిమా దేవునితో లేపబడి ఎంతో గొప్ప మహిమలో ఉంటాం. ఏ లోకంలో ప్రెసిడెంట్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ఇంకెవడైనా రాజులు అంతా గతించిపోయినారు. దే హ్యావ్ గాన్ ఇన్ టు ద ఇటర్నల్ హెల్ ఫైర్, నిత్య నరకాగ్నిలోనికి. ఎంతోమంది మరణంలో వణికిపోయినారు. ఒక నాస్తికుడు ఎంతో కేకలేస్తే ఒక్కరోజు కూడా ఒక నర్సు ఉండలేకపోయింది. భయంకరమైన నాస్తికుడు. ఒక ఆయన అయితే నేను భయంకరమైన చీకటిలోనికి వెళ్ళిపోతున్నాను కేకలేసుకుంటూ వెళ్ళిపోయినాడు. ఇంకొక ఆయన అయితే ప్రభువు నమ్మి రక్షించబడి సగం అటుగా సగం ఇటుగా ఉండి ఇక్కడ దేవుని ప్రజలతో ఉండేది, మళ్ళీ అక్కడ పోయి ఇతర నామకార్థ క్రైస్తవుల ఆచారంలో వీటిలో పాలు పొందేవాడు. అన్నీ నేను చెప్పను. అయితే ఆయన చనిపోయేటప్పుడు మేము ఎవ్వరం దగ్గరలేము. అందరం సువార్తలో అడవుల్లో ఉన్నాం. సెల్ ఫోన్లు లేవు. నక్సలైట్స్ ఉండేటువంటి నల్లమల్ల అడవుల్లో మేము ఉన్నాం. ఎంతో లోపలికి పోయినాం. అయితే నా భార్య కూడా అక్కడికి యూనిస్ అక్కడికి వెళ్తే ఆయన ఆగండి వద్దు అనంత. మరి లివర్ క్యాన్సర్, బ్లడ్ ముక్కలుగా లివర్ గుడితో పడి భార్య తుడుస్తూ ఉంటే, మరి శుభ్రం చేస్తూ ఉంటే ఆయన సిద్ధపాటు లేనివాడు కనుక అట్లా చెప్తా వెళ్ళిపోయినాడు. మన సిద్ధపాటు ఎట్లుంది? మోషేని దేవుడు పైకి రమ్మంటే ఎక్కి అటే వెళ్ళిపోయినాడు. అహరోను అట్లనే వెళ్ళిపోయినాడు. మరి యాకోబు తన పిల్లల్ని ఆస్వాదించి కాళ్ళు దగ్గరికి తీసుకొని ముడుచుకొని నెమ్మదిగా, కొంతమంది అయితే నేను వెళ్ళిపోతున్నాను ప్రభు దగ్గరికని చెప్పి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. యూనిస్ వాళ్ళ తమ్ముడు చిన్న వయసులో చనిపోయినాడు, రక్షించబడినాడు. తనకు వెళ్ళిపోతాడని తెలిసింది. నన్ను స్నానం చేయండి, నన్ను సిద్ధం చేయండి, అందరూ వచ్చి కూడి ప్రార్థన చేసిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. చిన్న వయసు. సాక్ష్యం కూడా ప్రింట్ అయింది, ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. చూసినారా? వయసుతో సంబంధం లేదు. మనం ప్రభు కొరకు జీవించాలా, ప్రభువుని సేవించాలా, ప్రభువుని మహిమపరచాలా, దేవుని పిల్లలతో కలిసి ఉండాలా. మనం నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు. బ్రతుకుట అనేది స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, లేకపోతే బ్రతుకుట సేవకుని కొరకు, బ్రతుకుట పెద్దల కొరకు, బ్రతుకుట విశ్వాసుల కొరకు. దట్ ఈజ్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్, బట్ దట్ షుడ్ నాట్ బి హోల్ థింగ్. అది మనం జ్ఞాపకం పెట్టుకొని మనం ప్రభువు కొరకు జీవించి ప్రభును మహింపరిచేటువంటి వారంగా మనం ఉండాలి. ప్రభు వారిని ఒకరినొకరు ఆదరించుకునే దానికి కావలసిన కృపను ఆయన అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాము, తర్వాత ఒక పాట పాడితే ఎవరన్నా చూడాలని అనుకున్న వాళ్ళు చూడండి. ఆ తర్వాత బ్రదర్ ఫిలిప్ ప్రార్థన చేస్తారు. మా బాడీ తీసుకొని మనము స్తోత్రాలు. సోదరి దేవమ్మ వారు ప్రభు కొరకు ఎంతో ప్రయాసపడినారు, ప్రభులో నిద్రించినారు. ప్రయాసంలో మాని మీ విశ్రాంతిలోనికి తాను ప్రవేశించగలిగినందులకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దానమన్న ఆదరణ కొరకు ప్రార్థన చేస్తున్నాము. అట్లనే మా ప్రభు యొక్క ఖాళీ స్థలాన్ని సంఘంలో, ఇంటిలో అన్ని విధాలుగా మీరు పూర్తి చేయగలరు, పూర్తి చేయండి. మరి సేవకుల ద్వారా కలిగే ఆదరణ, వాక్యం ద్వారా, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా
ఒకరినొకరు ఆదరించుకోవడము, దేవుని యొక్క సంఘములో ఆదరణ, మరి సొంతగా ఆదరించుకునేదానికి కృపను అనుగ్రహించు. బయలుదేరి వెళ్ళాలా, మీ సన్నిధిని తోడుగా ఉంచండి, సమయమును దీవెనకరంగా చేయండి. ఎక్కడైతే మేము నిర్లక్ష్యంగా ఉన్నామో, ప్రభు కొరకు జీవించలేక ప్రయాసపడలేకుండా సోమరులంగా నిష్ఫలులంగా ఉన్నామో తెలుసుకొనగలిగి ముందుకు సాగలుగుటకు సహాయం చేయండి. మరి దానమన్న తన ఉద్యోగ బాధ్యతల్లో, దేవుని యొక్క సంఘం పనుల్లో తాను ఎంతో ప్రయాసపడుతూ వచ్చినప్పుడు మా ప్రభా సహోదరి బాధ్యతలన్నీ కూడా తీసుకొని మరి నమ్మకమైనటువంటి భార్యగా, తల్లిగా తాను ఉండగలుగుతూ చేసి వచ్చిన పరిచర్య అంతటిని బట్టి మీ స్తోత్రాలు. అలాగున తనకు మా ప్రభు వీటన్నిటిలో ఉన్న భాగమును బట్టి కూడా స్తుతిస్తూ మీకే వందనములు చెల్లిస్తూ వెళ్ళనైనా మాకు తోడుగా ఉండమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థన చేయించుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడేటప్పుడు చూడని వారు దయచేసి మీరు వచ్చి చూడవచ్చు. షిఫ్ట్ చేసేయండి. ఇప్పుడే ఎవరు లేవద్దు, తీసేసేయండి. యవనస్తులు ఒక 4-5 వెళ్ళి దయచేసి సహాయం చేయండి.